నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. తోటి వారికి ఆపద వస్తే స్పందించే గుణం మన భారతీయ జీవన విధానంలోనే ఒక భాగమండి. అందుకే హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు అతలకుతలమైపోయిన విశాఖపట్నాన్ని మొత్తం ఉత్తరాంధ్రను ఆదుకోవటానికి పెద్ద ఎత్తున సాయం చేసే చేతులు ముందుకొచ్చాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది వారి వారి స్థాయికి తగ్గట్టుగా స్పందించారు. తమకు ఉన్నంతలో కొంత బాధితులకు అందించేందుకు స్వచ్ఛందంగా కదిలారు. ఆర్థికంగా, మానసికంగా బాధితులు నిలదొక్కోవడానికి తోడ్పడ్డారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న మానవతామూర్తి మదర్ తెరెసా మాటలను చాలా మంది నిజం చేశారు. ఇతరులకు సాయం చేయాలనుకునే గుణమే మనిషిలో ఉన్న లక్షణాల్లో అత్యుత్తమైనది. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పార్వతి గారు. సఖులు రాసే సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తారు. మరికొన్ని విషయాలు ఆమెను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మనకి ఒక లెటర్ వచ్చింది, చదవమంటారా? చదవండి. నమస్కారం. నా పేరు రాధిక. నాకు వివాహమై 5 సంవత్సరాలు అవుతుంది. నా భర్త అకారణంగా నన్ను వదిలేసి నాతో కాపురం చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను, లాభం లేకపోయింది. కోర్టుని ఆశ్రయించి నా భర్తతో కాపురం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. కోర్టును ఆశ్రయించి భర్తతో కాపురం చేసేలాగా ఆర్డర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఈ సఖి అడిగింది ఏంటంటే ఆవిడ దాంపత్య హక్కులను పునరుద్ధరించమని అడుగుతున్నారనమాట. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము, ఏ కారణం లేకుండా భార్యతో భర్త కానీ, భర్తతో భార్య కానీ కాపురం చేయకుండా వాళ్ళు వేరే ఉంటూ వస్తున్నారనమాట. ఇద్దరికి చిన్న ఈగో క్లాషెస్ వచ్చినా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ రకంగా వేరే వేరే ఉంటూ వస్తున్నారు. దానికి పెద్ద కారణాలు కూడా మనకేం కనిపించవు. అతను పిలిస్తే వెళ్దామని చెప్పేసేసి ఆమె వచ్చి రావచ్చు కదా, నా దగ్గరికి కదా, అత్తగారింటికి రావచ్చు కదా అని చెప్పేసి అతను ఈ రకంగా ఈగోల వల్ల ఏంటి తరబడి వేరే వేరే ఉండేటటువంటి జంటలను మనం అనేక మందిని చూస్తున్నాము. జనరల్గా మరి ఇలాంటి విషయాలలో ఎవరైనా కలుగజేసుకోవాలనుకున్నప్పుడు అంటే పెద్దలు కలిపే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని కలిపే ప్రయత్నం చేస్తుంటారు. మరి ఈ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవునప్పుడు, వీటిలో సక్సీడ్ అవునప్పుడు వాళ్ళు కోర్టును ఆశ్రయించి తమ దాంపత్య హక్కులను పునరుద్ధరించమని కోర్టును ఆశ్రయించి మన కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి మన హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారము వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్డర్స్ను పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే భర్త వాది అయినప్పుడు ప్రతివాది భార్య అవుతుంది. ఒకవేళ భర్తకు ఫేవర్గా, భర్త పరంగా కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమని ఇస్తారంటే భార్యను ఆదేశిస్తారనమాట. నువ్వు వెళ్ళి భర్తతో కాపురం చెయ్యి, నీ దాంపత్య జీవితాన్ని కొనసాగించని చెప్పేసి డిగ్రీల ద్వారా ఆదేశాలు జారీ చేస్తారు. ఇంకా కొన్ని కేసెస్లో భార్య వాది అయినప్పుడు, అంటే నా భర్త నన్ను తీసుకొని వెళ్ళడం లేదు, నా భర్తను నన్ను కాపురానికి తీసుకొని వెళ్ళమని ఆదేశాలు జారీ చేయండి అని అడిగినప్పుడు భార్యకు ఫేవర్గా కోర్టు వాళ్ళు ఉత్తర్వు జారీ చేసినప్పుడు భర్తను ఏమని ఆదేశిస్తారంటే ఈ టైం లోపల నీ భార్యను నువ్వు నీ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆవిడతో దాంపత్య జీవితం కొనసాగించు అని చెప్పేసి ఈ కోర్టు వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో భార్యలు వాదులైనప్పుడు కోర్టు భర్తను ఆదేశిస్తూ భార్యను తీసుకుని వెళ్ళమని ఆదేశిస్తూ ఇంత టైం లోపల నువ్వు తీసుకుని వెళ్ళి మా ఆదేశాలు ఫాలో అవ్వకుండా ఉంటే ఇంత డబ్బులు ఆవిడకు నష్టపరిహారంగా చెల్లించవలసి వస్తుంది అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ కోర్టు నిర్ణయించినటువంటి నష్టపరిహారాన్ని ఒకవేళ వీళ్ళు ఆవిడను కాపురానికి తీసుకుని వెళ్ళిన పక్షంలో ఆ డబ్బు అమ్మకి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఓకే, మరి భార్య కానీ భర్త కానీ ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ అనేటటువంటి సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని ఆశ్రయించి కుటుంబ న్యాయస్థానంలో కేసు దాఖలు చేసుకున్నప్పుడు వీరు పెట్టినటువంటి ఎలిగేషన్స్ను వాళ్ళు పరిశీలించి విచారించి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ఓకే, మరి ఒక భర్త భార్యను కాపురానికి పంపించమని, తన దగ్గరికి పంపించమని ఆదేశించమని కోర్టును ఆశ్రయించాడు. అప్పుడు భర్త వాది, భార్య ప్రతివాది అవుతుంది. భార్య తను ఎందుకు భర్తను వదిలిపెట్టి దూరంగా ఉన్నాను అన్న కారణాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకుని రావాలి, కోర్టు వారిని నమ్మించాలి. మరి ఎలాంటి కారణాల వల్ల భార్య వేరే ఉండొచ్చు, ఆ కారణాలు ఉన్నప్పుడు కోర్టు వాళ్ళు ఇలాంటి విషయాలలో ఆర్డర్స్ పాస్ చేయకుండా ఉంటారు.
మనం ఒక్కొక్క కారణము ఆలోచిస్తూ ఉంటే మొదటి కారణం చూస్తే, ఎందుకంటే కోర్టుకు సహేతుకమైన కారణం చూపించాలి. ఫలానా కారణం వల్ల నేను విడిగా జీవిస్తున్నాను, కాపురం చేయడం లేదు అతనితో అని చెప్పుకోవాలి. ఆ కారణం ఒకటి చూసుకుంటే మనము కొంతమంది భార్యలు ఉద్యోగాలు చేస్తుంటారు, చాలా దూర ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ భర్తలు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళతో సమయం గడపచ్చు, రావచ్చు. అంటే వీకెండ్స్లో పోవచ్చు, కుదరకపోతే మంత్లీ వన్స్ వెళ్ళొచ్చు. వీళ్ళకి అక్కడ యాక్సెస్ ఉంటుంది భార్య దగ్గర అనమాట. అట్లా ఉన్నప్పుడు ఈ భర్తలు నా భార్య ఉద్యోగం మానేసి ఇక్కడికి రావాలి, నా కాపురపు హక్కులను పునరుద్ధరించండి, ఆవిడ ఉద్యోగం మానేసి నాతో సంసారం చేసేలాగా ఆర్డర్స్ పాస్ చేయండి అని చెప్పి అడగడానికి వీల్లేదు. ఎందుకంటే ఉద్యోగం అన్నది భార్య భర్త నుండి వేరేగా జీవించడానికి ఉండేటటువంటి సహేతుకమైనటువంటి కారణము. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాంపత్య జీవన హక్కులు పునరుద్ధరించండి అని అడగడానికి వీల్లేదు. మేడం, ఇలాంటి కేసులో కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే వాళ్ళు దాన్ని ఫాలో అవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అంటే దీనికి ఏదైనా శిక్ష లాంటిది ఉంటుందా? ఓకే, దీనికి శిక్షలు అంటూ ఏమి ఉండవమ్మా. ఒకవేళ భార్యకి ఫేవర్గా ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి, అంటే భర్తను ఆదేశించారు, మీ భార్యను తీసుకొని వెళ్ళి నువ్వు కాపురం చేయని చెప్పేసి ఆదేశించారు అనుకోండి. ఆ ఆదేశంతో పాటు ఒక సంవత్సరం లోపల లేకపోతే 5-6 నెలల లోపల ఆవిడని కాపురానికి తీసుకుని వెళ్లకుండా ఉంటే ఆవిడకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోర్టు వాళ్ళు నిర్ణయిస్తున్నారనమాట. ఒకవేళ కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఆ భర్త పట్టించుకోకుండా, దాన్ని అమలుపరచకుండా, ఆ భార్యను కాపురానికి తీసుకుని వెళ్లకుండా ఉన్నప్పుడు కోర్టు వాళ్ళు ఎంత డబ్బులైతే ఇవ్వమని చెప్తున్నారో అంత డబ్బును నష్టపరిహారంగా భార్యకు చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఆర్డర్స్ ఎట్లా ఉంటాయంటే, భార్యను తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి భర్తకు, భర్త దగ్గరికి వెళ్ళమని చెప్పేసి భార్యకు ఆదేశాలు ఇస్తారే తప్ప దగ్గర ఉండి కాపురాలు చేయించేటటువంటి ఎగ్జిక్యూషనల్ ఆర్డర్స్ కావన్నమాట. అంటే కోర్టు అమలు పరిచేటటువంటి ఉత్తర్వులు ఇవి కావన్నమాట. అందుకని ఇంత డబ్బు నష్టపరిహారంగా చెల్లించండి అని చెప్పేసి ఆదేశిస్తున్నారు. ఆ డబ్బు మరి ఆ నష్టపరిహారం కూడా చెల్లించని పక్షంలో మనీ సూట్స్ వేసుకోవచ్చు కోర్టులో. అంటే ఆ డబ్బులు కట్టమని భర్త పైన భార్య దావా వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఈ భర్తలు ఈ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు ఆ భర్తలకు ఉండేటటువంటి ఆస్తిపాస్తులను కోర్టు వారు జప్తు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మేడం, ఇదే కేసులో భార్య ప్రతివాది అయితే, ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసెస్లో భార్య ప్రతివాది అయిందనుకోండి, భర్త పరంగా కేసు డిగ్రీ అయిందనుకోండి, అంటే భార్యకు కోర్టు వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తారనమాట. నువ్వు వెళ్ళి నీ భర్త ఇంటికి వెళ్ళి భర్తతో కలిసి కాపురం చేయని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ జారీ చేసినప్పటికీ కూడా, భర్త రమ్మని చెప్పినప్పటికీ కూడా, భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భార్య ఆ భర్త గారింటికి వెళ్లకుండా, అతనితో దాంపత్య హక్కులు పునరుద్ధరించకుండా ఉన్న పక్షంలో వాళ్ళకి ఇంకొక రెమెడీ చూపించారనమాట. అదేంటంటే 2 సంవత్సరాల లోపల భార్య భర్త దగ్గరికి వెళ్ళిన పక్షంలో ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఉత్తర్వును భార్య ఫాలో అవ్వలేదు కాబట్టి, అమలు పరచలేదు కాబట్టి, దాన్ని బేస్ చేసుకుని విడాకులు తీసుకునేటటువంటి అవకాశం భర్తలకు కానీ మళ్ళీ భార్యలకు కూడా ఉంటుంది. మరి మేడం, రాధికకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సఖి రాధికకి మనం ఇచ్చే సలహా ఏంటంటమ్మా, ఆవిడ వెంటనే కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఆ కుటుంబ న్యాయస్థానంలో సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే దాంపత్య హక్కుల పునరుద్ధరణ గురించి ఒక కేసు వేసుకున్నప్పుడు భర్తకు నోటీసులు వెళ్తాయి. భర్త కోర్టుకు వచ్చి ఏ కారణం వల్ల తను ఆమె నుండి విడిగా ఉంటున్నాడు, ఆవిడ ఎందుకు కాపురానికి తీసుకుని వెళ్ళట్లేదు అన్న విషయాలు కోర్టు వారి ముందు పెట్టుకోవాలి. అప్పుడు కోర్టు వారు విచారించి ఆవిడకి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రాధిక రాసిన సమస్యకు చక్కని సలహా అందించారు మేడం. ధన్యవాదాలు. ఈ ప్రపంచం నుంచి, ప్రకృతి నుంచి తీసుకోవటానికి చాలా మంది సిద్ధంగా ఉంటారండి. కానీ తిరిగి ప్రపంచానికి ఇవ్వటానికి మాత్రం వెనుకాడతారు. ఇందుకు కారణం మన దగ్గర ఉన్నది ఇస్తే తరిగిపోతుందని భావన. కానీ కొన్ని ఇచ్చే కొద్దీ తరగు, పైగా పెరుగుతాయి. జ్ఞాన సంపద ఇచ్చే కొద్దీ పెరుగుతుందంటారు మన పెద్దలు. కానీ జ్ఞానం ఒక్కటే కాదండి, ఈ ప్రపంచంలో ఏదైనా ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. అందుకు పెద్ద ఉదాహరణే సూరత్ వజ్రాల వ్యాపారి సావ్జీభాయ్ ధోలాకియా. సావ్జీభాయ్ తన కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు ఇచ్చిన దీపావళి కానుకలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి. 1200 మంది ఉద్యోగస్తులకు ఇల్లు, కార్లు, ఆభరణాలు బహుమతిగా ఇచ్చారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, ఆ తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా రజిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రజిత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండ నుంచి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్.
ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? చాక్లెట్ దోశ. చాక్లెట్ దోశ. బా వెరైటీగా ఉంది పేరు. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి, చెప్పండి. మైదా, పాలు, చాక్లెట్, బటర్, సోడా. రజిత గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలో అది కూడా చెప్పండి. ఒక బౌల్. ఈ బౌల్ సరిపోతుందా చూడండి. ఓకే. ఇది చాక్లెట్ని మిల్క్ చేయడానికి ఒకటి వాటర్ హీట్ చేయాలండి. ఒక బౌల్. చాక్లెట్ హీట్ చేస్తారా? అంటే ఎలా డైరెక్ట్ గా చేస్తారా లేకపోతే లేదు, బౌల్లో వాటర్ వేసి వాటర్ హీట్ అయ్యాక ఈ బౌల్ అందులో పెడితే ఇది చాక్లెట్ మిల్క్ అయిపోతుంది. ఓకే, ఇందులో చాక్లెట్ వేయండి, నేను వాటర్ పెట్టేస్తాను. చూడండి ఎంత కావాలో. సరిపోతే బౌల్లో చాక్లెట్స్ వేసుకొని వాటర్ హీట్ అయ్యాక ఇది అందులో పెట్టాలండి. ఓకే, అంటే డైరెక్ట్ గా మనం కరిగించొద్దు అనమాట. అది మెల్ట్ అవ్వాలంటే మనము ఇండైరెక్ట్ గా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బౌల్లో వేసుకున్న చాక్లెట్ ని పెడితే అది కరిగిపోతుంది. అవునండి, అంతే కదా? అంతే. సో ఈ లోపు మనకి ఏదైనా ప్రాసెస్ ఉందా? ఇవన్నీ ఇది వేసి కలుపుకోవాలండి. చాక్లెట్ వేసాకే కలుపుకోవాలి. బౌల్ పెడదామండి. సో హీట్ అయిన కొద్దీ మనకు చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. అవునండి. ఓకే, ఇంకా ఎలాంటి వెరైటీ వంటకాలు చేస్తుంటారు మీరు? ఎక్కువ స్వీట్స్ చేస్తానండి. స్వీట్సా? సో స్వీట్స్ లో ఎక్కువ ఎలాంటి వెరైటీ చేస్తుంటారు? గులాబ్ జామ్ ఎక్కువ చేస్తానండి. గులాబ్ జామ్. గులాబ్ జామ్ అంటేనే నోరు ఊరిపోతుంది. ఇంట్లో పిల్లలకి ఇష్టం, మా వారికి కూడా ఇష్టం అండి. సో మనకు మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట చాక్లెట్ అంతా. మెల్ట్ అయ్యాక మనకు కావాలంటే డైరెక్ట్ గా ఇప్పుడు మైక్రోవేవ్ ఉన్న వాళ్ళు పెట్టేసుకోవచ్చా? ఓవెన్లో పెట్టేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. సో ఎలాగైనా మనకు హీట్ కి మెల్ట్ అవ్వడం ఇండైరెక్ట్ గా కావాలి. ఓకే, మెల్ట్ అయిపోయిందండి, తీసేయండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ముందుగా మైదా వేసుకోవాలండి. అంటే చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత మనం ఒక బౌల్లో ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. అవునండి. బటర్, చాక్లెట్. సో మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మొత్తం వేయాలా? సరిపోయేంత వేయండి. ఓకే. సోడా చిటికెడు, పాలేసి ఇది మిక్స్ చేయాలండి. వాటర్ అవసరం లేదా? ఇంకా వాటర్ అవసరం ఉంటే పోసుకోవచ్చు, లేకపోతే పాలైతే వేయాలన్నమాట. పాలతో కలుపుకోవాలి. సో నార్మల్ గా మనం దోశ వేస్తాం కదా అలాగే, కాకపోతే దీంట్లో మినపప్పు, బియ్యం అలాంటివి ఏమీ వాడకుండా డైరెక్ట్ గా మనం మైదాలో సోడా, చాక్లెట్, అలాగే కొంచెం బటర్ వేసాం కదా, బటర్ పాలతో కలుపుకోవాలి. చాలా సింపుల్. ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలా? ఇంకా చూస్తుంటారండి మరి సఖిని మీరు? రెగ్యులర్ గా చూస్తామండి. చూస్తారా? చేస్తూ కూడా ఉంటారా వంటలు? చేస్తాను, అప్పుడప్పుడు చేస్తారా? ఎక్కువ చేయను, కానీ రెగ్యులర్ గా చూస్తాను. అంటే జారుడుగా ఉండాలా దోశ పిండిలాగా? దోశ పిండిగా జారుడుగా ఉండాలి. సో ఈ లోపు మనకి ఏదైనా ప్రాసెస్ ఉందా? ఇంకేం లేదండి, దోశ వేయడం. ఇది ఒక 10 నిమిషాలు ఉంచాక దోశ వేయడమే. ఓకే, మనకు ఒక 10 నిమిషాల పాటు నానాలి కాబట్టి మనం వెయిట్ చేద్దాం. మరి రజిత గారు, 10 మినిట్స్ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టినా వేడయ్యాక దోశ వేయడమే. ఓకే, సో ప్యాన్ కూడా వేడెక్కింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? దోశ వేసేద్దామండి. అవునా? బటర్, ఆయిల్ ఏం అవసరం లేదా? అవసరం, డైరెక్ట్గా వేయడమేనా? కొంచెం వేడెక్క బటర్ వేసుకోవాలండి. ఓకే,
కొంచెం కాలాక దోశ పైన బటర్ వేసుకోవాలి. ఓకే, దోశ అయిపోయిందండి. ఓకే, ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే. టూ సైడ్స్ కాలిపోయిందండి. దోశ తీసేస్తాం. చాక్లెట్ దోశ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, రజిత గారు తయారు చేసిన చాక్లెట్ దోశ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. చాక్లెట్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్, మైదా, బటర్, పాలు, సోడా. చాక్లెట్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి చాక్లెట్ వేసిన బౌల్ ని అందులో పెట్టి చాక్లెట్ ని మెల్ట్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా పిండి, బటర్, కరిగించిన చాక్లెట్, సోడా, పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కలిపిన పిండితో దోశలు వేసి అంచుల్లో బటర్ రాసి రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ చాక్లెట్ దోశ రెడీ. చాక్లెట్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాక్లెట్ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈజీగా తినేస్తారు. అసలు ఎన్ని దోశలు వేసినా ఇంకా వదలరు. చాలా బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మా సగులందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, రజిత గారు తయారు చేసిన చాక్లెట్ దోశ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. వజ్రాల వ్యాపారం చేసే సావుజీబాయ్ దోలాకియా తన కింద పనిచేసే వారికి ఇంత పెద్ద బహుమతి ఇవ్వటం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిందండి. ఉద్యోగస్తులకు పండగలప్పుడు మిఠాయిలు ఇవ్వటం, చిన్న చిన్న వస్తువులు బహుమతులుగా ఇవ్వటం చూశారు. కానీ ఒక సాధారణ ఉద్యోగి జీవితకాల కలను సాకారం చేసే బహుమతి అందించడం నిజంగా అద్భుతమే. 50 కోట్ల విలువ చేసే బహుమతులను ఎలా ఇచ్చారండి అని చాలామంది ముక్కున వేనేసుకున్నారు కూడా. కానీ సావుజీబాయ్ మాత్రం తన సంపద ఇచ్చే కొద్దీ పెరుగుతుందని అంటారు. ప్రతిసారి ఇచ్చేదానికన్నా ఎక్కువే పొందుతున్నానని స్వయంగా ఆయన వెల్లడించారు. సంపద పంచుకోవటం వల్ల అది ఎన్నటికీ తగ్గదు కదా, మరింత పెరుగుతుందన్నదే తన జీవితంలో తెలుసుకున్న గొప్ప సత్యమని అంటారాయన. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీమతి సత్య నిమాని గారు. మరి ఈరోజు ఆవిడతో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే సత్య నిమాని గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, మరి మీ కళా ప్రస్థానంలోని విశేషాలను తెలుసుకునే ముందు మీ గురించి మా సకలకు తెలియజేయండి. తప్పకుండా. నేను పుట్టి పెరిగినంత చెన్నైలో అండి. నేను ఎడ్యుకేషన్ అంటే నేను MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్లో PhD చేస్తున్నాను. ఒక 2 years నేను US వెళ్ళి ఒక రిలీజియన్ కోర్స్ మీద సర్టిఫికేషన్ చేసుకున్నాను. నా నాన్నగారు డాక్టర్ స్టీఫెన్ అండ్ నా అమ్మగారు అందరూ ఫ్యామిలీ మొత్తం టీచర్సే అండి. మద్రాస్ యూనివర్సిటీలో నా నాన్న ఇప్పుడు పనిచేస్తున్నారు. నేను కూడా PhD చేస్తున్నప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ పెళ్లి ముందర MCC మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేశాను. నాకు ఇప్పుడు ప్రస్తుతం సుప్రదీప్ నేమాని గారు, కెప్టెన్ సుప్రదీప్ నేమాని గారితో పెళ్ళి అయ్యి 2 yearsగా నేను ఇప్పుడు
హైదరాబాద్లో ఉన్నాను. సత్య గారు భరతనాట్యాన్ని ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? అట్లానే మీ గురువు గారు ఎవరండి? నాకు ఒక 6 yearsలో నేను భరతనాట్యం క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే చెన్నైలో అందరు పిల్లల్ని మ్యూజిక్ డాన్స్కి చిన్నప్పటి నుంచి పంపించేస్తారు. దాని తర్వాత నేను కంటిన్యూ చేశాను. కళాక్షేత్ర స్టైల్ ఒక 10 years నేర్చుకున్నాను అలాగా. దాని తర్వాత ఒక 7-8 ఆల్మోస్ట్ నియర్లీ 10 yearsగా గురు శ్రీమతి ప్రియా కార్తికేయన్ గారి దగ్గర వழுవూరు బాణీలో డాన్స్ భరతనాట్యం నేర్చుకున్నాను. సత్య గారు మీ ఫ్యామిలీలో ఎవరైనా కళాకారులు ఉన్నారండి? మా తాతగారు ప్రొఫెసర్ సత్యసాచి గారు పెద్ద సింగర్, క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్ సింగర్ అండి. నా తాత తర్వాత నాన్నమ్మ ఇద్దరు. నా అమ్మమ్మ తాత కూడా మ్యూజిషియన్సే. ఫ్యామిలీ మొత్తం మ్యూజిషియన్సే అండి. నా అక్క చెల్లెలు ఇద్దరు థియేటర్ ఆర్టిస్ట్. నా బ్రదర్ పెద్ద మ్యూజిషియన్. సో డాన్సర్స్ అంటే ఎవరు లేదు, నేనే ఫస్ట్ అనమాట. పెళ్ళి తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్టిక్ ఫ్యామిలీ అండి, అందరూ ఆర్టిస్టే. సత్య గారు ఇప్పటి వరకు మీరు ఎన్నో రివార్డ్స్ని గెలుచుకునే ఉంటారు కదా, అందులో బెస్ట్ అవార్డ్ ఏది? అట్లానే మీరు మర్చిపోలేని ప్రశంస ఏదండి? చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఒక సర్టిఫికెట్ వస్తే లేకపోతే ఒక మొమెంటో ఇస్తే చాలా హ్యాపీగా ఎంకరేజ్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. దాని తర్వాత జేఆర్టీవీలో తకదిమితా అని ఒక పెద్ద డాన్స్ షో ఉంది, అందులో ట్వైస్ ఫస్ట్ ప్లేస్ గెలిచాను. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దాని తర్వాత మామల్లపురం డాన్స్ ఫెస్టివల్స్లో నాకు ఇచ్చిన మొమెంటోస్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. కాంప్లిమెంట్స్ అంటే నేను యుఎస్లో ఉన్నప్పుడు అందరికీ సత్య అన్నదికైనా ఇండియన్ డాన్సర్ అని చెప్తే అందరికీ తెలిసేది నా కాలేజ్లో అంతా. సో అందరూ సత్యాన్ని పిలవకుండా ఇండియన్ డాన్సర్ అని చెప్తారు. సో అంత బాగా వాళ్ళకి ఆ డాన్స్ నచ్చింది, చాలా ప్రోగ్రామ్స్కి పిలుస్తూ ఉండేవారు. అవన్నీ నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ అనమాట. అండ్ ఒకసారి ఒక కాలేజ్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ అప్పుడు ఒక అమెరికన్ అమ్మాయి రాసి ఇచ్చింది, నేనేదో ఇది భరతనాట్యం అంటే బెలీ డాన్స్ లేకపోతే వేరే ఏదైనా ఆర్ట్ ఫామ్లా ఇంత డివోషన్తో ఒక ఆర్ట్ ఫామ్ ఉంది నాకు ఇప్పుడే తెలిసింది. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. సత్య గారు మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉందండి? అట్లానే మీ రోల్ మోడల్ ఎవరు? నేను పెద్ద సింగర్ అవ్వాలని నా ఫ్యామిలీ అందరూ కోరుకున్నారు. సో నేను డాన్స్లోని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. సో నా తాతగారే నన్ను ఫస్ట్ డాన్స్ క్లాస్లో పెట్టి నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో డాన్స్కి నాకు ఇష్టంగా ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవారు. నా ఫ్యామిలీ మొత్తం నాకు పెద్ద సపోర్ట్ అండి. నాకు నా పేరెంట్స్ కానీ, నా సిస్టర్స్, నా బ్రదర్ అండ్ నా మేనత్త నాకు పెద్ద సపోర్ట్. అండ్ మామ చాలా నాకు ఫినాన్షియల్ కానీ మారల్ కానీ సపోర్ట్. అంటే డాన్స్గా నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళనే అని చెప్పాలి. సో నా బాబాయ్, పిన్ని అందరూ చాలా పెద్ద సపోర్ట్. పెళ్ళి తర్వాత అంటే నా హస్బెండ్ నాకు పెద్ద వెరీ బిగ్ సపోర్ట్. ఎందుకంటే అతను 12 yearsగా డాన్స్ నేర్చుకున్నారు. అండ్ దానివల్ల నాకు కరెక్షన్స్ కానీ ఏది బాగుంది, ఎలా చూడాలి, ఎలా నిల్చోవాలి, ఏ పొజిషన్ బాగుంటుంది అది కూడా చాలా ప్రిసైజ్గా చెప్తారు. నాకైనా మంచి డాన్సర్ అతను. అండ్ నా ఫ్యామిలీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండ్ సపోర్ట్. అండ్ మై మదర్ ఇన్ లా, ఆవిడ లేకపోతే నేనేం చేయలేను, అంత పెద్ద సపోర్ట్ అండి. ఎవరికి డెఫినెట్లీ అలాంటి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే డాన్స్ అన్నది ఇట్ ఈస్ నాట్ సోలో, కూడా మనం చేస్తే కూడా ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్. మనకు సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. అండ్ సిఎస్ రామలక్ష్మి గారు, ఐఎఫ్ఎస్ సిఎస్ రామలక్ష్మి గారు, ఆవిడని చూస్తే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత, మన డాన్సర్గా ఉన్నప్పుడు కూడా సొసైటీకి ఎంత చేయాలి, మన ఎన్వైరన్మెంట్కి ఎంత చేయాలి అని నాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఉంటుంది. అండ్ మా సీఎం గారు జయలలిత అమ్మ నాకు లైఫ్లోనే నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. అందరికీ ఉంటుంది అండ్ ఎస్పెషలీ ఫర్ మీ. ఓకే సత్య గారు, మీకు భరతనాట్యం పైనే కాకుండా మరే ఇతర కళల్లోనైనా ప్రవేశం ఉందా అండి? అవునండి, నేను బండి శ్యామల గారు అని హైదరాబాద్లోనే చాలా పెద్ద వీణ టీచర్ దగ్గర వీణ నేర్చుకుంటున్నాను. అలాగే వోకల్ మ్యూజిక్ అంటే నా అత్తగారు శ్రీమతి కమలా నేమని, ఆవిడే నాకు గురువు అనమాట. సో ఈ 2 కళల్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సత్య గారు ఓపు స్టడీస్ని, భరతనాట్యాన్ని కాకుండా ఇంకా వీళ్ళలో కూడా ప్రావీణ్యం సంపాదించాలనుకుంటున్నారు. మరి మీలాంటి కళాకారులకు మీరు చెప్పే మా సకులకు ఒక మంచి మాట. మన ఇండియన్స్ చాలా లక్కీ అండి, ఎందుకంటే మన బ్లడ్లోనే ఫైన్ ఆర్ట్స్ ఉంది. ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి పేరెంట్స్ ఫస్ట్ ఏంటి చేయాలంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో మాత్రం కాదు, స్కూల్ వెళ్ళాలి, ట్యూషన్ వెళ్ళాలి, అది మాత్రం కాకుండా
ఫైన్ ఆర్ట్స్లో కూడా వాళ్ళని చాలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చాలా పిల్లలు స్కూల్ వెళ్తూ ఫైన్ ఆర్ట్స్కి టైం లేదు అంటారు, ఎగ్జామ్ ఉంది నేను చేయలేను, క్లాస్ రాలేను అంటారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఆ బ్యాలెన్స్ నేర్పించాలి. ఎంత ఎడ్యుకేషన్ ఇంపార్టెంటో అంత మనకి ఫైన్ ఆర్ట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది లైఫ్కి ఇట్స్ వెరీ బిగ్ అసెట్ అన్నమాట ఫైన్ ఆర్ట్స్. సత్య గారు, మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోవాలని నేను మా సకలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకలు, మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కువ సంతోషంగా ఉండే సమయం ఇతరులకు సాయం చేసినప్పుడేనండి. తీసుకోవటంలో కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. అందుకే మన భారతీయ సంస్కృతిలో ఈ ఇచ్చి పుచ్చుకోవటాలు ఒక సాంప్రదాయంగా వస్తున్నాయి. పండుగలు వేడుకల్లో ఈ సాంప్రదాయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. చాలా పండుగల్లో దాన ధర్మాలు చేసే పద్ధతి అనాది కాలం నుంచి ఉంది. మనతో పాటు మిగతా ప్రపంచం కూడా సంతోషంగా ఉండాలంటే మనకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఇస్తూ పోవాలి. ఒక్కసారి ఇవ్వటంలో ఉన్న ఆనందం తెలిస్తే ఇక ఇవ్వకుండా ఉండలేని పరిస్థితికి వస్తారు. ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రతి పనిలోనే ఆనందం, సంతృప్తి దాగి ఉంటాయి. సరే, ముందైతే మీకోసం ఈ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు టాబ్లెట్ షీట్స్తో వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలి, రబ్బర్ షీట్స్తో లోటస్ ఫ్లవర్స్ని ఎలా తయారు చేయాలో చెప్పడానికి మనతో ఉన్నారు సుమిత్ర గారు. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో, వాటిని ఎలా తయారు చేసుకోవాలో మనం సుమిత్ర గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుమిత్ర గారు. నమస్తే అపర్ణ. సుమిత్ర గారు, మరి ఈ రోజు మా సకుల కోసం 2 ఐటమ్స్ ని చూపించబోతున్నారు కదా. ముందుగా ఏది తయారు చేయబోతున్నారు? వాల్ హ్యాంగింగ్ చూపెడతా. ఓకే, టాబ్లెట్ షీట్స్ తో వాల్ హ్యాంగింగ్. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తాను. ఫస్ట్ హ్యాండ్ మేడ్ షీట్, టాబ్లెట్స్, ఎంటీ టాబ్లెట్స్, సాటిన్ రిబ్బన్, గ్లూ, సీజర్. ఓకే అండి, మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్క్వేర్ షేప్ లో ఇది కట్ చేసుకోవాలి మనం చార్ట్ ని. ఓకే, చార్ట్ పేపర్ ని. దాని తర్వాత మనం అది ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను. టాబ్లెట్ ని తీసుకొని ఇలాగా 4, 1, 2, 3 ఉన్న పీసెస్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఈ యాంగిల్, కార్నర్ యాంగిల్ నుంచి మనం ఇలా కట్ చేయాలి ఫ్లవర్ షేప్ లో వచ్చేటట్టుగా. ఆల్రెడీ మనం ఇది వాడిన తర్వాత పడేస్తాం కదా, అవును, అలాగని యూజ్ చేసి వాల్ హ్యాంగింగ్, అందమైన వాల్ హ్యాంగింగ్ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది బ్లాక్ కలర్ తీసుకోవాలా లేదా ఎలాంటి కలర్ అయినా తీసుకోవాలి? ఎలాంటి కలర్ అన్నా. బ్లాక్ లో ఇది వైట్ ఉంది కదా, బ్లాక్ లో ఎక్కువ షైనింగ్ ఉంటుంది. సో మనం చూస్ చేసుకునే టాబ్లెట్ షీట్ ని బట్టి మనం వెనక చార్ట్ పేపర్ తీసుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత దీనికి ఏదైనా పాట్ లో కూడా ఇలాగ పెట్టవచ్చు. అపర్ణ, చాలా బాగా వచ్చిందండి షేప్. ఇలాగ ఫ్లవర్ అయిపోయింది కదా, ఏమైనా పాటు దేనికైనా మనం మిరర్స్ బదులు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు గ్లూతో మనం ఇక్కడ బ్యాక్ సైడ్ గ్లూ తీసుకొని అప్లై చేయాలి. ఓకే, సో దీన్ని స్టిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఇలాగా స్టిక్ చేసేయాలి. సో మిడిల్ లో స్టిక్ చేసుకోవాలి. ఇది ఆరటానికి కొద్దిగా టైం పడుతుంది. అవును. సో ఆల్రెడీ నేను డ్రై అయిపోయింది తీసుకొచ్చాను, అది ఎలా చేయాలో చూపెడతాను. ఓకే అండి, దాన్ని చూద్దాం అయితే. సుమిత్ర గారు, మన దగ్గర ఇప్పుడైతే డ్రై అయిపోయిన ఉన్నాయి కదా, మరి వీటితో ఏం చేయబోతున్నాం నెక్స్ట్? ఇప్పుడు మనం ఇది ఆర్డర్గా ఇలా తీసుకొని బ్యాక్ ఇలాగ టర్న్ తీసుకోవాలి. ఓకే, సో వీటిని కూడా మనం సైజెస్ లో తీసుకున్నాం. పెద్ద చిన్న సైజులో తీసుకున్నాము. ఓకే, బ్యాక్ సైడ్ అగైన్ మళ్ళీ గ్లూ పెట్టేసుకోవాలి 2 సైడ్ ఇలాగా. ఓకే, దీని తర్వాత సాటిన్ రిబ్బన్ తీసుకొని ఇలాగా కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి. ఓకే, సో బ్యాక్ సైడ్ గ్లూ పెట్టుకొని మనం సాటిన్ రిబ్బన్ ని పేస్ట్ చేయాలి. ఓకే అండి, ఇది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. దేనికోసం అంటే హ్యాంగ్ చేయడానికి. సో సేమ్ రిబ్బన్ ని కట్ చేయకుండా 2 సైడ్స్ గ్లూ రాసుకొని మనం దాన్ని టర్న్ చేసుకొని పెట్టుకున్నాం. అవును. ఓకే, ఎక్స్ట్రాది కట్ చేసేయాలి. ఓకే, అంటే జనరల్ గా అంటే సాటిన్ రిబ్బన్ మీద గ్లూ ఉంటుందండి? ఉంటుంది, అంటుకుంటుంది. ఓకే, ఇదిగో ఇలాగా వాల్ హ్యాంగింగ్ తయారైపోయింది. వావ్, అసలు కట్ చేయలేకుండా వాల్ హ్యాంగింగ్ చాలా బాగుంది సుమిత్ర గారు. అండ్ టాబ్లెట్స్ కూడా టాబ్లెట్ షీట్స్ లా కనిపించట్లేదు, చక్కగా షైన్ అవుతున్నాయి, ఏదో ఫ్లవర్స్ పెట్టినట్టు. సో ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకోవడం. అవును. సో మరి ఇలాంటివి మీరు మరికొన్ని చేసే ఉంటారు కదా, అవును. మరి చూపిస్తారా మాకు? చూపెడతాను. ఓకే, చూపి.
చాలా బాగుంది సుమిత్ర గారు. ఇందులో మీరు ఒకటి పెద్దది, మధ్యలో చిన్నది, మళ్ళీ పెద్దది, అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో సుమిత్ర గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ చూపెడతాను. రబ్బర్ షీట్ తో ఫ్లవర్స్. అవును. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్తారా? చెప్తా. రబ్బర్ షీట్, ఓకే, రబ్బర్ బ్యాండ్స్, సీజర్, అంతే అంతే. చాలా సింపుల్. అవును. సో మరి వాటిని ఎలా చేయాలో మా సర్కిల్కి చెప్పండి. చూపెడతాను. ఇదిగో ఫస్ట్ ఈ రబ్బర్ షీట్ తీసుకోవాలి, స్క్వేర్ గా షేప్ మనం ఇలాగ 3 కట్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, డిఫరెంట్ కలర్స్. లోటస్ అంటే పింక్ కలర్ ఉంటుంది కదా, పింక్ అన్నా రెడ్ అన్నా వైట్ అన్నా, అండ్ లీవ్స్ కి గ్రీన్. ఓకే, సో సగంగా కాకుండా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని షీట్స్ కావాల్సి వస్తాయి? ఇదిగో ఆల్రెడీ ఈ షేప్ లో మనం కట్ చేసాం కదా, ఇలాగా మనకి 4 కావాలి. ఓకే, ఇలాంటివి 4 షీట్స్ అంటే 16 కావాలి మనకి. 16, రైట్. సో ఆల్రెడీ అది కట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఇదిగో ఇలాగా 16 4 పెట్టుకోవాలి మనం. 4. సో ఇవన్నీ మనం పెటల్స్ కింద వాడుకుంటాం, రెక్కల కింద. అవును. దాని తర్వాత మనం ఇది ఈ షేప్ లో ఇలాగా కట్ చేసేయాలి. ఓకే, సో 4 మనం గ్రూప్ లో పెట్టుకొని వి షేప్ లో కట్ చేసుకోవాలి. అవును. ఇలాగ పెటల్స్, ఫ్లవర్ పెటల్స్ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లీవ్స్ కోసం కూడా మనం గ్రీన్ షీట్ తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఇలాగా పెటల్స్ మాదిరిగా ఇలాగ కట్ చేసుకోవాలి లీవ్స్ కి ఇలాగా. ఓకే, ఇది పక్కన పెట్టేసేయాలి. మనం ఇది కట్ చేసాం కదా, ఇది 4 షీట్ మనం తీసుకుందాం. 1 2 3 4 తీసుకొని ఇలాగా మధ్యలోకి మడవాలా? ఇలాగా. ఓకే, ఇలా 4 ఎందుకండి? ఎక్కువ రెక్కలు కనిపించడానికి. లోటస్ కదా, అన్ని పెటల్స్ ఉంటుంది కదా, అలాగా ఇలాగా 4 తీసుకొని ఇలాగా క్యాచ్ 1 హ్యాండ్స్ తో ఇలాగ మొత్తం అన్ని తీసుకొని. ఓకే, అన్ని ఒక చేతిలో దగ్గరగా తీసుకోవాలి. ఓకే, ఇలా తీసేసుకున్నాక రబ్బర్ బ్యాండ్ తో టైట్ గా మనం, రబ్బర్ బ్యాండ్ అయితే రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే దారమైనా చుట్టొచ్చు. ఓకే, సో దాని తర్వాత ఇలాగా బ్యాక్ టర్న్ చేసినాక ఇలాగా స్ట్రైట్ గా చేసేయాలి దీనికి. ఓకే, ఆల్రెడీ మనం ఎండ్స్ లో వి షేప్ కట్ చేసుకున్నాం కాబట్టి పెటల్ షేప్ చాలా బాగా కనిపిస్తుంది. సో పైనవి చాలా అన్ని చేసుకోవాలా? ఫస్ట్ ఒక్కొక్కటి, ఫస్ట్ స్టార్టింగ్ మిడిల్ పార్ట్ చేసేసుకోవాలి ఇలాగా. ఓకే, సో ముందు లాస్ట్ ఉన్నదాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ అన్ని పెటల్స్ చేసేయాలి. చాలా బాగుందండి. ఫోల్డ్ చేస్తున్న కొద్దీ లోటస్ షేప్ వస్తుంది. అవును. లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, డౌన్ అట్నే వదిలేసేయాలి. ఓకే, కొద్దిగా షేప్ బాగా కనిపించేటట్టుగా. ఇదిగో ఇలాగ అయిపోయింది లోటస్. చాలా బాగుంది. ఇప్పుడు దీనికి ఇలాగా అటాచ్ చేసేయాలి. 2 షేడ్ టేప్ తీసుకొని మిడిల్లో పెట్టేస్తే ఇది అయిపోతుంది. సో దీన్ని ఇలా వాటర్లో కూడా వదలవచ్చు. సుమిత్ర గారు చాలా తొందరగా, చాలా చక్కగా, చాలా అందమైన ఫ్లవర్ ని చేసి చూపించారు. మరి ఇలాంటివి మీరు ఇంకేమైనా చేశారా? చేసి తీసుకొచ్చాను, చూపెడతాను. తప్పకుండా. ఇదిగో అప్పన్న, ఇది చేసుకొని తీసుకొచ్చాను. దీంట్లో మిడిల్లో క్యాండిల్ కూడా పెడతాము, ఇంకా అందం ఉంటుంది. ఇది క్యాండిల్ ఇలా పెట్టేసి వాటర్లో పెడితే చాలా షో ఉంటుంది. ఓకే, ఓ వావ్, చాలా బాగుంది సుమిత్ర గారు. ఇంట్లో హాల్లో కూడా మనం అంటే పాండ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అందులో ఇలా వాటర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి ఎరోమా క్యాండిల్ కూడా పెట్టామంటే చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంది సుమిత్ర గారు. ఇంత మంచి ఐటమ్స్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి సకులు, ఇది ఇవాల్టి మన చూడండి చేయండి. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ ప్రపంచం నుంచి తీసుకోవడానికే కాదు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మనుషులు సంతోషంగా జీవిస్తారు. ఇవ్వడం అంటే పెద్ద పెద్దగా అవసరం లేదండి. చిన్న మాట సాయం నుంచి మీకు చేతనైన ఏ సాయమైనా కావచ్చు, ఆత్మీయ పలకరింపైనా కావచ్చు, చేతి స్పర్శ కావచ్చు. అందుకు పరిమితులు లేవు, ఖరీదైనవి అవసరం లేదు. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, నిండైన మనసు మాత్రమే కావాలి. ఇచ్చిపుచ్చుకోవడాలే భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులు ఇలాంటి బంధాలను మరింత పటిష్టం చేస్తాయి, ఆనందాన్ని పెంచుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితంలో సంతోషం ఇచ్చిపుచ్చుకోవడాల మీదే ఆధారపడి ఉంటుందండి.
మన ఆనందం కాకుండా ఇతరుల ఆనందాన్ని కూడా జీవితంలో భాగం చేసుకున్నప్పుడే జీవిత పరమార్థం తెలుస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.